శంఖభృత్. ఓం శంఖభృతే నమః. శంఖభృత్ అనే నామం శంఖాన్ని ధరించేవాడు, ముఖ్యంగా పాంచజన్య శంఖాన్ని హరించిన పరమాత్మను సూచిస్తుంది. ధర్మ ప్రచారానికి, భయ నివారణకు శంఖధ్వనిని వినిపించేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు శంఖాన్ని ఆయుధంగా ధరించి దుష్టులను భయపెట్టి సజ్జనులకు రక్షణను ప్రసాదిస్తాడు. శంఖధ్వని జ్ఞానప్రబోధానికి సంకేతం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన శంఖనాదంతో భక్తులను పిలిచి వారికి ఆశ్రయం కల్పించి సంసార భయాన్ని తొలగిస్తాడు. శంఖం ఆయన కరుణ, రక్షణ స్వరూపానికి చిహ్నంగా భావించబడుతుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క రక్షకత్వం, ధర్మస్థాపన మరియు భక్తులను తనవైపు ఆకర్షించే దివ్యస్వరూపం స్పష్టమవుతుంది. నందకీ. ఓం నందకినే నమః. నందకీ అనే నామం నందక ఖడ్గాన్ని ధరించిన పరమాత్మను సూచిస్తుంది. అజ్ఞానాన్ని ఖడ్గంలా నశింపజేసేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు నందక అనే దివ్య ఖడ్గాన్ని ధరించి అవిద్యారూప అంధకారాన్ని తొలగిస్తాడు. ఈ ఖడ్గం జ్ఞానానికి సంకేతంగా భావించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులలోని పాపాలు, దోషాలను నశింపజేసి వారికి జ్ఞానాన్ని ప్రసాదించే కరుణామూర్తి. నందక ఖడ్గం ఆయన జ్ఞానశక్తిని సూచిస్తుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానప్రదాతత్వం, అజ్ఞాన నాశకత్వం మరియు భక్తులను శుద్ధిచేసే దివ్యశక్తి స్పష్టమవుతుంది. చక్రీ. ఓం చక్రినే నమః. చక్రీ అనే నామం సుదర్శన చక్రాన్ని ధరించిన పరమాత్మను సూచిస్తుంది. ధర్మరక్షణకై దుష్టులను సంహరించేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు చక్రాన్ని ఆయుధంగా ధరించి సమస్త లోకాలలో ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని నశింపజేస్తాడు. ఈ చక్రం కాలశక్తి, జ్ఞానశక్తికి సంకేతంగా భావించబడుతుంది. పరాశర భట్టరుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన సుదర్శన చక్రంతో భక్తులను రక్షించి శత్రువులను నాశనం చేస్తాడు. అది ఆయన కృప, రక్షణ స్వరూపానికి ప్రతీక. చక్రం భక్తుల అవిద్యను తొలగించే దివ్యశక్తిగా కూడా భావించబడుతుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క రక్షకత్వం, నియంత్రణ శక్తి మరియు ధర్మస్థాపనలో ఆయన దివ్యస్వరూపం స్పష్టమవుతుంది. సారంగధన్వా. ఓం సారంగధన్వానే నమః. సారంగధన్వా అనే నామం సారంగం అనే దివ్యధనస్సును ధరించిన పరమాత్మను సూచిస్తుంది. తత్వార్థంగా ధర్మాన్ని స్థాపించుటకు దుష్టులను సంహరించే రక్షక స్వరూపుడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు సారంగధనస్సుతో రాక్షసాదులను నాశనం చేసి లోకక్షేమాన్ని కాపాడుతాడు. ఈ ధనస్సు ఆయన కర్మశక్తి, నియంత్రణకు సంకేతం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల రక్షణార్థం ఆయుధాలను ధరించి వారి విరోధులను సంహరించి శాంతిని స్థాపిస్తాడు. సారంగా ఆయన దివ్య రక్షణ, కృపాశక్తికి చిహ్నం. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క ధర్మస్థాపన, రక్షకత్వం మరియు భక్తుల పట్ల అపారమైన కరుణ స్పష్టమవుతుంది. గదాధరః. ఓం గదాధరాయ నమః. గదాధరః అనే నామం కౌమోదకీ గద అనే గదను ధరించిన పరమాత్మను సూచిస్తుంది. దుష్టులను సంహరించి భక్తులను రక్షించేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు గదను ఆయుధంగా ధరించి అధర్మశక్తులను నిర్మూలించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఈ గద బలశక్తి, నియంత్రణకు ప్రతీక. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల రక్షణకై తన గదతో శత్రువులను సంహరించి వారికి భయం తొలగిస్తాడు. గద ఆయన కరుణతో కూడిన శిక్షాశక్తిని సూచిస్తుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క రక్షకత్వం, శక్తి మరియు భక్తులను కాపాడే దివ్యస్వరూపం స్పష్టమవుతుంది. రథాంగపాణిః. ఓం రథాంగపాణయే నమః. రథాంగపాణిః అనే నామం రథాంగం అంటే చక్రం, చేతిలో ధరించినవాడని సూచిస్తుంది. ముఖ్యంగా ధర్మరక్షణకై సుదర్శన చక్రాన్ని ధరించిన పరమాత్మను తెలుపేది. తత్వార్థంగా లోకక్షేమార్థం దుష్టసంహారం చేసి భక్తులను కాపాడే శక్తి. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు చక్రాన్ని ఆయుధంగా ధరించి అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది ఆయన జ్ఞానశక్తి, నియంత్రణ శక్తికి సంకేతం.
పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన సుదర్శన చక్రంతో భక్తుల శత్రువులను సంహరించి వారికి అభయాన్నిస్తాడు. రథాంగం ఆయన కరుణతో కూడిన రక్షణ స్వరూపాన్ని తెలియచేస్తుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానం, శక్తి మరియు భక్త పరిరక్షణ తత్వం స్పష్టమవుతుంది. అక్షోభ్య. ఓం అక్షోభ్యాయ నమః. అక్షోభ్యః అనే నామం ఎప్పటికీ కదలని, కలత చెందని స్వరూపుడైన పరమాత్మను సూచిస్తుంది. తత్వార్థంగా సర్వప్రపంచ పరివర్తనల మధ్య కూడా నిత్య శాంతితో స్థితుడయ్యున్న అవికార చైతన్యరూపుడు. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు రాగద్వేషాదుల వల్ల క్షోభకు లోను కాకుండా నిత్య నిర్వికార స్వరూపిగా ఉంటాడు. ఆయనలో ఏ మార్పూ సంభవించదు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన భక్తుల కష్ట సమయంలో కూడా స్థిరచిత్తుడై వారిని రక్షించడంలో ఎటువంటి ఆందోళనకు లోను కాకుండా అపార శక్తితో వ్యవహరిస్తాడు. ఆయన శాంతస్వరూపమే భక్తులకు ఆశ్రయం. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క అవికారత్వం, నిత్యశాంతి మరియు భక్తులకు అచంచలమైన ఆశ్రయస్వరూపం వెల్లడవుతుంది. సర్వప్రహరణాయుధః. ఓం సర్వప్రహరణాయుధాయ నమః. సర్వప్రహరణాయుధః అనే నామం అన్ని ప్రహరణములే ఆయుధాలుగా ఉన్న పరమాత్మను సూచిస్తుంది. తత్వార్థంగా ఆయనకు ప్రత్యేకమైన ఒక ఆయుధం మాత్రమే కాదు, సమస్త భూతాలు, ఇంద్రియాలు, శక్తులన్నీ ఆయన చేతిలో సాధనాలై పనిచేస్తాయి. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఏ వస్తువునైనా ఆయుధంగా ఉపయోగించి అధర్మాన్ని నిర్మూలించగలడు. అందుచేత ఆయనకు సర్వప్రహరణాలు ఆయుధాలవుతాయి. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల రక్షణకై ఏ రూపంలోనైనా, ఏ సాధనంతోనైనా సహాయపడతాడు. ఆయన చక్ర, గదా, శంఖాదులు మాత్రమే కాదు, సమస్త జగత్తే ఆయనకు ఆయుధస్వరూపం. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క సర్వశక్తిత్వం, సర్వవ్యాప్తి మరియు భక్త పరిరక్షణలో అపారమైన సామర్థ్యం స్పష్టమవుతుంది. శ్రీ సర్వప్రహరణాయుధాయ ఓం నమః ఇతి. వనమాలి గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. శ్రీవాసుదేవోభిరక్షతు. ఓం నమః ఇతి. ఈ చివరి శ్లోకంలో భగవానుని దివ్య ఆయుధాలు వర్ణించబడ్డాయి. కొందరు ఆళ్వార్లు దివ్య ఆయుధాల అవతారాలని నమ్ముతారు. విష్ణువు ధరించిన ఆయుధాలు విశ్వం మరియు దానిలోని జీవుల సృష్టిలో అంతిమంగా పాలుపంచుకునే వివిధ తత్వాలకు ప్రతీకలుగా వర్ణించబడ్డాయి. ఈ తత్వాలు క్రింద క్లుప్తంగా వివరించబడ్డాయి. శంఖం తామస అహంకారానికి ప్రతీక. తామస అహంకారము నుండి పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఉద్భవిస్తాయి. వాటి నుండే పంచభూతాలు ఆకాశం, వాయు, అగ్ని లేదా తేజస్, నీరు, భూమి ఏర్పడతాయి. శంఖధ్వని శబ్దతత్వంను సూచిస్తుంది. శబ్దం ఆకాశానికి గుణం కాబట్టి శంఖం సృష్టి ఆదిస్థితిని సూచిస్తుంది. చక్రం మనస్సు యొక్క నిరంతర చలనం, కాలచక్రం అలాగే ధర్మరక్షణను సూచిస్తుంది. ఇది మనస్సు వేగం, వాయు స్వభావంతో పోల్చబడుతుంది. గద బుద్ధికి ప్రతీక. మనస్సు చంచలమైనదైతే బుద్ధి స్థిరంగా నిర్ణయం తీసుకునే శక్తి, దృఢతను సూచిస్తుంది. శారంగం అంటే విల్లు సాత్విక శక్తిని సూచిస్తూ 5 జ్ఞానేంద్రియాలు మరియు 5 కర్మేంద్రియాలను నియంత్రించే శక్తిగా భావించబడుతుంది. నందక ఖడ్గం బ్రహ్మ విద్యకు ప్రతీక. ఇది అజ్ఞానాన్ని అంటే అవిద్యను ఖండించి జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య సాధనం అని భావించాలి.